ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం కర్మయోగం పైన మాట్లాడుకుంటున్నాం. నిన్న కర్మయోగం గురించి కొద్దిగా మాట్లాడినాం. కర్మయోగం అనేటువంటిది అది ఫౌండేషన్. కర్మయోగం అనేటువంటిది తెలియకుండా మనము మోక్షమును పొందుట అనేటువంటిది సంభవం కాదు. దానికి కర్మయోగము ఎందుకు అవసరము, కర్మయోగం అంటే ఏంటి, ఎలా చేయాలి అనేటువంటిది మనకు తెలుసుకోవాల్సి వస్తుంది. సరే, దాని గురించి చెప్పుకుంటూ నిన్న మనం జరా మరణ నిర్ముక్తాః సర్వే ధర్మా స్వభావతః జరా మరణమిచ్చంతః చ్యవంతే తన్మనీషయా అని గౌడపాదాచార్యుల వారి యొక్క కారిక. అంతేకాకుండా భగవద్గీతలో కూడా నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వానభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మస్వరూపం అనేటువంటిది పుట్టుక లేదు, గిట్టుట లేదు. పుట్టితే కదా అది గిట్టడానికి. కాబట్టి పుట్టుకే లేదు. పుట్టుక లేనప్పుడు గిట్టుట అనేది లేదు. పుట్టుక లేనప్పుడు గిట్టుట లేదు. పుట్టుట గిట్టుట లేదు అని అన్నప్పుడు శరీరంలో ఖండింపబడి, అంటే ఈ ఆత్మ వాళ్ళ ఆత్మ వేరే వీళ్ళ ఆత్మ వేరే అనేటట్లుగా ఏమన్నా ఖండింపబడి ఉంటుందా? అంటే ఇతని ఆత్మ వేరే ఇంకొకరి ఆత్మ వేరే అనేట్లుగా ఏమన్నా ఉంటుందంటే అట్లా కాదు. ఆత్మ ఒకటే.
నీ ఆత్మ వేరే, నా ఆత్మ వేరే, ఇంకొకరి ఆత్మ వేరే కాదు. ఆత్మ ఒకటే. మీ అందరికీ నేను ఈరోజు రాత్రే షేర్ చేశాను అనుకుంటాను. జీవుడు అనేటువంటి దానికి సంబంధించి అహం అహం తర్వాత అహంకారం, అవి రెండింటి యొక్క దీని గురించి నేను షేర్ చేస్తున్నాను. మీరు చూసుంటే మళ్ళీ మీకు ఒకసారి అర్థమవుతుంది. మళ్ళీ కూడా వినండి. ఆత్మస్వరూపం ఒకటే, వేరువేరు లేవు. వేరువేరు లేనప్పుడు చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్య అశ్వ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. చతుర్ముఖ ఇంద్ర దేవేషు మనుష్య అశ్వ గవ ఆదిషు అంటే ఈ సకలమునందు కూడా ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. ఒకటే ఆత్మ, వేరు ఆత్మలు లేవు, ఒకటే ఆత్మ ఉన్నది. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు అంటే సర్వశరీరముల యందు ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు ఒకడే అని చెప్పడం జరిగింది. క్షేత్రజ్ఞుడు ఒకడే అయినప్పుడు వాడు ఇక్కడి నుంచి అక్కడికి పోవడం, అక్కడి నుంచి ఇక్కడికి పోవడం అనేటువంటిది జరగదు. అంటే ఆత్మస్వరూపము పోవడము రావడం అనేది జరగదు. ఆత్మస్వరూపము పోనప్పుడు ఇంకా మరి దానికి మోక్షం అనేది ఏంటి? దానికి మోక్షము లేదు, బంధము లేదు. నా నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నా ముముక్షుర్న వైముక్త ఇత్యేష పరమార్థత. నా నిరోధో నచోత్పత్తి, నిరోధము లేదు అంటే దాన్ని అడ్డగించేటువంటిది లేదు. నచోత్పత్తి, ఉత్పత్తి లేదు. నా బద్ధో, బంధించుట లేదు. నా ముముక్షం కూడా లేదు, మోక్షం కూడా లేదు. నవై ముక్త, ముక్తి కూడా లేదు. నచ సాధక, సాధకుడు కూడా లేడు. అంటే ఆత్మస్వరూపం ఇత్యేష పరమార్థత, ఇది పారమార్థికంగా అంటే ఆత్మస్వరూపం ఇది అని అర్థం. మరి ఆత్మస్వరూపం ఇలా అయినప్పుడు ఇంకా వీడు దాన్ని నేను ఇక్కడి నుంచి దాన్ని ఏదో ఒకటి చేసి దాన్ని ఇంకో జాగకు పట్టుకోవాలా, మోక్షం పొందాలా, లేదా ఈ ఆత్మ ఇట్లా పనికిరాంది అయిపోయింది, ఇటువంటివన్నీ లేవు. ముందు దీన్ని బాగా అర్థం చేసుకోండి. లేవు. ఈ మధ్యలో వచ్చి తెలియనటువంటి వాళ్ళు ఏమండి, వాళ్ళు ఎంతటి గొప్పలన్నా కావచ్చు, ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళైనా కావచ్చు. ఎందుకంటే అశిఖ అయజ్ఞోపవీత అని చెప్పింది. తే దేవాః పుత్రేశనాయాశ్చ విత్తేశనాయాశ్చ లోకేశనాయాశ్చ. తర్వాత అశిఖ అయజ్ఞోపవీత అంధ బధిర ముగ్ధ క్లీబ ఉన్మత్త ఇవ పరివర్తమానాః శాంతో దాంత ఉపరతిక్షవః సమాహిత భూత్వా తత్వం పదయేకం అనేటువంటి దాన్ని అక్కడ చెప్పడం జరిగింది బృహదారణ్యకోపనిషత్తులో. అంటే శాంతుడై, దాంతుడై, ఉపరతుడై, తితిక్ష కలిగినటువంటి వాడై, శిఖ లేకుండా యజ్ఞోపవీతము లేనటువంటి, అంటే శిఖ యజ్ఞోపవీతం తీసేసి, అంటే కర్మ అనేటువంటి దాన్ని విడిచిపెట్టేసి, కర్మతో నాకు అవసరము లేదు, కర్మతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే యజ్ఞోపవీతము శిఖ ఉంటే కర్మ సంబంధం ఉంటుంది, అలా కర్మతో నాకు సంబంధమే లేదు అని గుర్తించినటువంటి వాడు లోకేశన, విత్తేశన, ధనేశన వీటన్నింటినీ అధిగమించి శిఖాయజ్ఞోపవీతమును
విడిచిపెట్టి ఇప్పుడు అందాబధిర ముగ్ధ క్లీబాముఖ ఉన్మత్త ఇవ వీడి వలె, అంటే మగవాడు వలె, గుడ్డివాని వలె, చెవిటివాని వలె, నపుంసకుని వలె, ముగ్ధుడై ఉన్నప్పటికీ ముగ్ధుడు కానివాని వలె ఇట్లా అతను ఉండి ఆ తత్వస్వరూప స్థితిలో తను ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ అలా ఉండేది ఎవరు అంటే ఆత్మస్వరూపం కాదు అలా ఉండేది. ఆత్మస్వరూపమును గురించి బాగా స్పష్టంగా అనుభవమునకు తెచ్చుకున్నటువంటి వాడు ఆ మనస్సు ఏమైపోయిందంటే ఈ స్థితిని పొందినది అని చెప్తున్నారు. మనస్సు ఇలా పొందుటయే కానీ ఆత్మ పొందుట లేదు, ఆత్మ పొందదు. శిఖాయజ్ఞోపవీతం పెట్టుకొని ఉండేటువంటి వాళ్ళ మాటలను మీరు నిరభ్యంతరంగా తీసడపారేయచ్చు. ఇప్పుడు నేను కూడా శిఖాయజ్ఞోపవీతం పెట్టుకోమన్నాను, నేను చెప్పే మాటలు కూడా మీరు తీసి పారేయచ్చు. కాకపోతే నేను ఎలా పోతున్నాను అంటే నా మార్గము, నా గమ్యం ఏమిటి అనేటువంటి దానిని మీరు చూచి ఆ గమ్యమును అనుసరించి మీరు నా మాటలు స్వీకరించవచ్చు. అంతేగాని వాళ్ళు శిఖాయజ్ఞోపవీతం పెట్టుకొని ఉండేటువంటి వాళ్ళు కర్మలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కర్మను గురించి చెప్తారే కానీ కర్మ నుంచి బయటపడే విధానాన్ని ఎలా చెప్పగలుగుతారు? పైగా భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా కర్మ నుంచి బయటపడేటట్లుగా చెప్తున్నాయి. 2వ అధ్యాయంలో భగవంతుడు తత్వాన్ని చెప్పిన తరువాత 3వ అధ్యాయము మొదటిలో 3వ అధ్యాయం మొదటి శ్లోకం అర్జునుడు అడుగుతాడు, జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం, తత్కిం కర్మణి ఘోరే మాం. ఘోరమైనటువంటి కర్మను చేయమని నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? ఏమండి మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తాను. అది ఘోరమైన కర్మను చేయుటలో నన్ను ఎందుకు నియోగిస్తున్నావు అంటే కర్మ ఎటువంటిది? ఘోరమైనటువంటిది. కర్మ ఘోరమైనటువంటిది. కర్మలో పడినామా నేను చెప్పినాం కదా, ఊబిలో పడిపోయినట్లనేసి, అలా ఊబిలో పడిపోయినట్లే. కాబట్టి కర్మ అనేటువంటి దాన్ని అర్జునుడి ప్రశ్నలోనే ఉంది. తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి, నన్ను కర్మను చేయమని చెప్పి ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? నేను కర్మల నుంచి బయటపడిపోవాలని కదా, నేను భిక్షాటన చేసుకుంటానని కదా నేను చెప్తున్నాను. అట్లాంటిది నన్ను ఇప్పుడు కర్మ చేయమని చెప్పి నన్ను ఎందుకండి ప్రోత్సహిస్తున్నావు అని అన్నాడు. అంటే అర్జునుడు ఈ ప్రశ్నను అడిగిన దాన్ని ఎందుకు చెప్తున్నానంటే కర్మ ఘోరమైనది అని గుర్తించుట కొరకు. భగవంతుడు కర్మను చేయమని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు అంటే కర్మను చేయమన్నాడా అంటే కర్మతత్వమును తెలుసుకునేదానికి కర్మను చేయమన్నాడు. కర్మతత్వాన్ని తెలుసుకుని ఆ కర్మలో బంధించకుండా ఉండేటువంటి నైపుణ్యమును తెలుసుకున్నట్టు కొరకు. కర్మలో బంధింపబడకుండా ఉండుట ఎట్లు అంటే నైపుణ్యంగా చేస్తే బంధించబడకుండా ఉంటామా అనేటువంటిది ఇక్కడ ఒక విషయం. కర్మను చేస్తే నైపుణ్యం చేత బంధింపబడకుండా ఉంటాం. ఎందుకంటే పనులు చేసే దాంట్లో అందరికీ నైపుణ్యాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ దీన్ని ఏమంటారు, వడ్రంగి పని చేసే వాళ్ళు ఉన్నారని అనుకోండి, ఒక కిటికీ చేయాలి, లేకుంటే ఏదైనా ఒక టేబుల్ చేయాలి, ఒకరు చేసినట్లు ఇంకొకరు చేయరు. అంటే నైపుణ్యం అనేటువంటిది కనిపిస్తుంది.
అంటే ఒకడు బాగా చేస్తాడు, చాలా స్మూత్గా ఉంటుంది. అదేవిధంగా గో- మేస్త్రి పని చేసేటువంటి వాళ్ళు కూడా నైపుణ్యం బాగుంటుంది. ఆ నైపుణ్యంతో చాలా బ్రహ్మాండంగా కడతారు. కాబట్టి ఆ కర్మల నైపుణ్యమును సంపాదించుటనా కాదు, కర్మల నైపుణ్యం సంపాదించుట కాదు, కర్మ చేస్తే ఎలా బంధింపబడతాము అని నువ్వు తెలుసుకో. కర్మను చేస్తూ కర్మ చేత బంధింపబడకుండా ఉండే విధానాన్ని నువ్వు గుర్తించాలి. అంటే కర్మ చేత బంధింపబడకుండా ఉండాలంటే కర్మకు దూరంగా ఉంటే నీకు కర్మను గురించి తెలియదు. కర్మకు దూరంగా ఉంటే కర్మ నిన్ను ఎట్లా బంధిస్తుందో నీకు తెలియదు. ఇప్పుడు ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తే, ఒకరితో మాట్లాడితే, వాడి దగ్గర ఉంటే వాని మనస్తత్వం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. వాడితో మాట్లాడకుండానే ఉంటే, వాడితో వ్యవహారమే చేయకుండా ఉంటే, వేరే వాళ్ళు చెప్పిన మాటలు వింటే మనకేమర్థమవుతుంది వాని గురించి? వేరే వాళ్ళు చెప్పిన మాటలు వింటే వాడు మంచోడుగా ఉండొచ్చు. మంచోడుగా ఉంటే వీడి మాటలను విని వీడికి వాడు చెడ్డవాడుగా తెలిసిన దాని కారణం చేత మనకు కూడా వాడిని గురించి వీడు చెడ్డగా చెప్తాడు మనకి. అలా చెప్తే మనకెట్లా? అప్పుడు ఒక వ్యక్తిని మనం పోగొట్టుకున్నట్లు అవుతుంది. అట్లా కాదు, డైరెక్ట్గా మనం వాడితో మాట్లాడాలి, వాని గురించి మనకు తెలియాలి. కొద్దిగా కొద్దిగా ఉంటే కొంచెం తెలుస్తుంది. తెలిసిన తర్వాత వీడు ఇట్లాంటి వాడు, వీడు ఇలాంటి వాడు కాబట్టి మనం వీడితో ఎలా ఉండాలి అనేది మనకు నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయం అయిన తర్వాత అలా వ్యవహారం చేస్తాం. ఆ వ్యక్తితో ఎట్లా ఉండాలనో, ఏ విధంగా ఉండాలనో మనం గుర్తించగలుగుతాం. అలాగే ఇక్కడ కూడా కర్మ కర్మ చేయకపోతే ఉండలేం, కర్మ చేస్తే బంధింపబడతాం. కర్మ చేయకపోతే ఉండలేం, కర్మ చేస్తే బంధింపబడతాం. చూడండి ఎట్లా ఉండదు ఇది ఇక్కడ. కర్మ చెయ్యాలనా చేయకుండా ఉండాలనా? కర్మ చేస్తే కర్మ ఫలం, కర్మ చేస్తే కర్మఫలం మన మనస్సులో దూరి ఆ కర్మతో చుట్టేస్తుంది. కర్మ చేస్తే ఆసక్తి అనేటువంటిది ఉంటుందండి. కర్తృత్వాసక్తి ఒకటి, అకర్తృత్వాసక్తి 2, కర్మాసక్తి 3, ఫలాసక్తి 4. ఈ విధంగా 4 ఆసక్తులు కర్మతో ఏర్పడతాయి. కర్తృత్వాసక్తి, ఆ కర్మను చేసిన తర్వాత ఈ పని ఎవరయ్యా చేసింది అని అంటే బాగా జరిగింటుందని అనుకోండి. ఈ కర్మను ఎవరు చేసింది అంటే ఏమంటాం? నేనే చేసింది అని చెప్పుకుంటాం, ఎందుకంటే బాగా జరిగిందిగా. కాబట్టి కర్తృత్వాసక్తి, కర్తృత్వం, దీనికి కర్తను నేను అని చెప్పుకుంటాడు, దాన్ని బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. దాన్ని కర్తృత్వాసక్తి అని అంటారు. కర్మ చేసింది నేనే అని చెప్పుట. తర్వాత అకర్తృత్వాసక్తి, శాస్త్రాన్ని ఇట్లా విన్నాడు, శాస్త్రాన్ని ఇట్లా విని వీడేమంటాడంటే కర్మ చేస్తాడు, నేను కర్త కాదు అని అంటాడు. కర్మ చేస్తాడు, శాస్త్రాన్ని విన్నాడుగా, ఏదో కర్మ చేత బంధింపబడతావు కాబట్టి నువ్వు కర్త కాకూడదు అని చెప్పుకుంటాం. అందుకోసం అక్కడ ఏమంటే నేను కర్త కాదు కానీ నేను కర్మ చేస్తాను. ఎందుకంటే కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన శాస్త్రం చెప్తా ఉంది. అందుకని ఏం చేస్తాడు? కర్మ చేస్తాడు, నేను కర్త కాదు అని అంటాడు. అంటే ఇప్పుడు వీడు నేను కర్తను కాదు అని అంటున్నాడుగా. నేను కర్తను కాదు అంటే ఇది మనస్సు అంటా ఉంది. అంటే మనస్సు ఎట్లా ఉంది? నేను కర్తను కాదు అని ఎక్స్ప్రెస్ చేస్తా ఉంది. కర్మఫలం తీసుకోలేదని అర్థమా సార్? తీసుకోలేదని కాదు అర్థం. అక్కడ నేను కర్తను కాదు అని చెప్తున్నాడు అతను.
సార్. నేను కర్తను కాదు అని చెప్తున్నాడు, కానీ కర్త అవునా కాదా అనేటువంటిది ఆత్మస్థితిలో ఉండాలి. కానీ వీడు నేను కర్తను కాదు అని అంటే మనసు స్థితిలో ఉన్నాడు, ఆత్మస్థితిలో ఉన్నాడా? వీడు మనసు స్థితిలో ఉన్నాడు, ఇంకా వీడు ఆత్మస్థితికి చేరలా. ఆత్మస్వరూపం అకర్త. ఆత్మస్వరూపం అకర్త అయితే వీడేమంటున్నాడు? నేను అకర్తను అని వీడు అంటున్నాడు, మనసుతో అంటున్నాడు. మనసుతో అనేది అది నిజమైన స్థితి కాదు. కాబట్టి కర్తృత్వాసక్తి, నేను కర్తను అనేటువంటిది ఒకటి ఉంటుంది. అకర్తృత్వాసక్తి, నేను కర్తను కాదు అని ఎక్స్ప్రెస్ చేసేటువంటిది, అది రెండవది. తర్వాత కర్మాసక్తి, వీడు కర్మలు చేస్తూ ఉంటాడు, బాగా అందరూ సహకరిస్తూ ఉంటారు. సహకరిస్తూ ఉండే దానివల్ల జరుగుతూ ఉంటాయి, ఒకసారి బాగానే జరుగుతాయి. అలా జరుగుతూ ఉండే కారణం చేత ఏం చేస్తాడంటే అదంతా అది బాగానే ఉంటుందండి, చెయ్యొచ్చు, ఇట్లా చేస్తే ప్లాన్ చేస్తే జరుగుతుంది. ఎందుకంటే మనుషులందరిలోనూ భక్తి అనేది ఉందండి. అయితే ఆ భక్తి నిజమైన భక్తినా, నిజమైన భక్తి కాదా అనేటువంటిది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎన్నుకున్న మార్గమే అది నిజమైన భక్తి అని అనుకుంటున్నారు. అందుకోసమని వాళ్ళు ఏం చేస్తారంటే, డబ్బులు బాగుంది, అందరి దగ్గర ఉంది, ప్రజల దగ్గర డబ్బులు. రామారావు గారు వచ్చిన తర్వాత నుంచి డబ్బులు బాగా కనిపిస్తుంది ప్రజలకి. అంతకుముందు డబ్బులు అంటే కొంచెం చాలా డిమాండ్ ఉండేది, డబ్బుల యొక్క ప్రభావం, దాని వాల్యూ ఎక్కువగా ఉండేది. 83 నుంచి అనుకుంటాను రామారావు గారు వచ్చింది. రామారావు గారు వచ్చిన తర్వాత ఇవి బాగా అయిపోయింది. సరే, ఇప్పుడు ఎందుకంటే వీడిప్పుడు అందరితోనూ చెప్పి ఆ వ్యవహారాలను ఎట్లా చేయాలనేటువంటిది టాలెంటెడ్తో చేస్తాడు. ఈ మొన్న 5వ తారీఖు శంఖారావం జరిగింది కదా, హిందూ శంఖారావం. దానికోసమని ఈ వాళ్ళ ఏరియాలో నుంచినే వాళ్ళే బస్సులు మాట్లాడుకొని ఆ బస్సుల్లో వాళ్ళే మనుషులను తోడుకొని రావాలని చెప్పేటువంటిది వాళ్ళు విహెచ్పి వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క దీని ద్వారా చెప్పినారు. దాంతో ఇక్కడ నుంచి ఒక 100 మందికి పైన పోయారు. 100 మందికి పైన పోవాలంటే బస్సుల్లో ఆ బస్సులకి కావాల్సిన డబ్బులంతా వీళ్ళే బేర్ చేయాలి. ఆ డబ్బుల్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరనే ఎవరినో వెళ్ళి అడిగితే ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో ఈ వెళ్ళడము రావడం అంతా కూడా జరిగింది. అంటే 2 బస్సులు నిండుకి మనుషులు తీసుకొని వెళ్ళడం రావడం, ఆ 2 బస్సులకు బేర్ చేయడం, దానికి సంబంధించినటువంటి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవన్నింటికి డబ్బులు వాళ్ళేమి ఇవ్వాల, విహెచ్పి వాళ్ళేమి ఇవ్వలేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరనే కలెక్ట్ చేసుకొని వెళ్ళడం జరిగింది. దీంట్లో ఒక వింగ్ వాళ్ళు, ఇంకొక వింగ్ వాళ్ళు, వేరే వాళ్ళు కొంతమంది వాళ్ళు అట్లా వెళ్ళారు. సరే, ఎందుకు చెప్తున్నామంటే దాన్ని మనం చెప్పే విధానంలో చెప్పి మనుషులను కన్విన్స్ చేస్తే ఈజీగా జరుగుతున్నాయి పనులు. అందువల్ల ఏమైపోతున్నదంటే ఇది ఒక టెక్నిక్తో చేయాలనేటువంటి భావన కూడా ఏర్పడిపోతుంది. అలా కర్మను టెక్నిక్గా చేస్తే నువ్వేమైనా కర్మ బంధం నుంచి నువ్వేమైనా విడిపడగలవా? విడిపడే పరిస్థితే లేదు, ప్రశ్నే లేదు అది. కాబట్టి ఈ కర్మాసక్తి అనేటువంటిది ఇట్లా చేస్తూ ఉన్న కారణం చేత ఏమవుతుందంటే కర్మలు బాగా జరుగుతాయి. అందువల్ల కర్మాసక్తి బాగా పెరిగిపోతుంది. కాబట్టి కర్మాసక్తి పెరిగి కర్మలోనే ఇంకా పెరుగుతాడు. తర్వాత ఫలాసక్తి, కర్మ చేసిన తర్వాత వీళ్ళు నలుగురు పొగుడుతారు, నువ్వు ఉన్నావు కాబట్టి బాగా జరిగిందండి. వేరే వాళ్ళైతే ఇంతమందితో కలవలేరు, ఇంతమందికి చెప్పలేరు, ఇంతమందిని కలెక్ట్ చేసి మనం ఇట్లా వెళ్ళలేము అని చెప్పడం జరుగుతుంది. తద్వారా ఏమైపోతుంది, తద్వారా వీళ్ళు అక్కడ ఉండేటువంటి ఆ ఫలం అంటే వాళ్ళందరూ పొగుడే దాని వలన ఇతను కూడా అవును నేను చేసినాను, పైకైతే లేదంటాడు, అదంతా మీ అందరితో అని అంటాడు, కానీ లోపల మాత్రం అందరితో కలిసి చేసినాము, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేద్దాం అని అంటాడు. అంటే ఈ ఫలాసక్తి అనేటువంటిది ఇలా లోపల అంతర్గతంగా అది బాగా పెరుగుతుంది.
కాబట్టి కర్మ అనేటువంటిది ఎటువంటిదంటే మనిషిని చాలా సున్నితంగా నీకు తెలియకుండానే నిన్ను బంధిస్తుంది. నీకు తెలియకుండానే నీతో చేరి నిన్ను బంధములో నెట్టివేసేటువంటిది ఏదుందో అది కర్మ. కర్మకు అంత ఆ, సామర్థ్యం బాగా ఉంది. అది మనకు తెలియకుండానే మనల్ని బంధించేస్తుంది. కాబట్టి ఎట్లుండాలి మనం చెప్పండి అక్కడ. అందుకనే కర్మను ముందు తెలుసుకోవాలి. కర్మను తెలుసుకోవాలి. ఆ కర్మను తెలుసుకుని ఆ కర్మతో ఉంటూనే ఆ కర్మతో నేను సంబంధపడకుండా ఉండుట, అంటే ఆత్మ కర్మతో ఎటువంటి సంబంధం లేదనేటువంటి దాన్ని బాగా స్పష్టంగా తెలుసుకొని అప్పుడు నేను ఆత్మస్వరూపం అనేటువంటి స్థితిలో ఉంటూ తను కర్మను చేయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మొదట నేను బేసిక్ పాయింట్ చెప్తున్నా. ఇక్కడ బేసిక్ని పట్టుకోకుండా పైన ఏమి చేసినా ఏమీ కుదరదు. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అని నేను అనుకోవట్లేదు. మీకు అర్థం కాదు కూడా. అర్థం కాకపోతే మళ్ళీ మీరు ఎందుకు చెప్పడం అని అంటే, దీనిని కనీసం మళ్ళీ ఒక 2-3 సార్లు మీరు శ్రవణం చేస్తే కానీ దీన్ని ఎందుకు ఇట్లా చెప్పాడు ఈయన, ఏంటి ఈయన పరిస్థితి, ఈయన ఎందుకు ఇలా చెప్తున్నాడే అనేటువంటిదని మీరు ఆలోచన చేయాల్సి వస్తుంది. ఆలోచన చేసి మళ్ళీ శ్రవణం చేస్తే అప్పుడు మళ్ళా మీకు కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అలా రేజ్ అయినప్పుడు ఆ క్వశ్చన్స్ని మళ్ళా నా పైన మీరు ఆ క్వశ్చన్స్ని మీరు ప్రయోగించగలిగి ఆ క్వశ్చన్స్ని మీరు అడిగి కరెక్ట్గా నా ద్వారా మళ్ళీ మీరు సమాధానాలు పొందగలిగితే అప్పుడు మీరు ఆ మార్గంలో వస్తున్నట్లుగా నేను ఫీల్ అవుతాను. అట్లా లేకుండా ఎందుకు నేను చెప్తున్నాను మీరు కూడా అని అట్లా తలాడిస్తున్నారంటే మీ బుర్రకు ఎక్కడం లేదు అని అర్థం. అది నేనే చెప్తున్నాగా. నేను చెప్తా ఉండేది మీ బుర్రకు ఎక్కడం లేదు అనేటువంటిది నాకు తెలుసు. అయినా నేను దాన్నే చెప్తున్నా. ఎందుకంటే ఆ బుర్రలోకి ఇదే ఎక్కాలి కాబట్టి, ఇదే ఎక్కాలి, ఇదే కావాలి కాబట్టి. ఆత్మస్వరూపము కర్మ చేసేది కాదు, కర్మ చెయ్యదు, కర్మ చేపించదు, కర్మ చెయ్యదు. నేను ఆత్మస్వరూపమా లేదా ఈ కర్మ చేసేవాడన్నా? నేను ఆత్మస్వరూపము. నేను ఆత్మస్వరూపమైనప్పుడు మరి ఈ కర్మతో నేను ఎందుకు వచ్చినాను? ఈ కర్మ ఎందుకు చేయాల్సి వచ్చింది? అది పూర్వ జన్మ సంస్కారాన్ని అనుసరించి ఆ కర్మ రూపంగా ఇట్లా రావడం జరిగింది. ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. గీతా మాహాత్మ్యంలో భూమాత అడుగుతుంది పరమాత్మని, ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి. ప్రారబ్ధాన్ని అనుభవించాలి, ప్రారబ్ధాన్ని మాత్రమే అనుభవించాలి. చూడండి ఎట్లా ఉందో. మనము ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నామా? అవును, ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కడూ ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నాడు. కానీ వాడికి ప్రారబ్ధం అనేటువంటిది చాలడం లేదు. ప్రారబ్ధం అనేటువంటిది వాడికి సరిపోవడంలే. ప్రారబ్ధం సరిపోకుండా ఇంకా ఏదో కావాలి. నీ మనస్సులో ఇంకా ఏదో కావాలి, దాని నుంచి ఏదో ఉన్నాయి చూడండి, అవన్నీ ఉన్నాయే. అది ప్రారబ్ధము నుంచి ఏం చేస్తున్నదంటే నిన్ను సంచితంలోకి పడవేస్తూ ఆగామి అనేటువంటిదని నువ్వు పట్టుకునేట్లు చేస్తావు. అంటే నీ సైకిల్ ఏదైతే ఉన్నదో, సైకిల్ అంటే ప్రారబ్ధము, సంచితము, ఆగామి అనేటువంటి ఉన్నాయే. దీంట్లో నువ్వు ఆగామిని పెంచుతూ పోతున్నావు. ఆగామినే నువ్వే పెంచుతూ పోతూ ఉంటే ఇంకా ప్రారబ్ధం ఎక్కడ అనుభవించి అయిపోతుంది, సంచితం ఎక్కడ కలిపోతుంది చెప్పండి. ప్రారబ్ధం అనేటువంటిదేమో నీ జీవితం నడిచిపోతూ ఉంటే ప్రారబ్ధం అయిపోతుంది.
సంచితము ఆగామి పెంచుకుంటూ ఉంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ సంచితం అనేటువంటి దాన్ని కాల్చేయాలి, ఆగామిని చేయకుండా ఉండాలి. చూడండి ఎట్లా ఉండదు. ప్రారబ్ధాన్ని అనుభవించాలి. ప్రారబ్ధాన్ని అనుభవించడం అంటే ఏమి? ఈ శరీరంలో పుట్టినప్పటి నుండి ఈ శరీరం విడిచిపెట్టేటంత వరకు ఏమేమి జరగాలనుందో అది జరుగుతూ ఉంటుంది. అది ఫిక్స్డ్ అండి, చెప్పానుగా. అది ప్రారంధం అనేటువంటిది ఎవరెవరికి ఏమేమి జరగాలనుందో అది జరుగుతూ ఉంటుంది. అది జరుగుతూ ఉండేదాన్ని నువ్వు చూస్తూ, ఆ జరిగేదాన్ని నువ్వు చూస్తూ ఉండాలి. జరిగేదాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. యాక్సెప్ట్ చేస్తూ తర్వాత ఏం చేయాలి తెలుసా? నీ యొక్క సంచితం ఉందే, సంచితమును నశింపచేయాలి. నీ చేతిలో ఉండేటువంటిది ఏంటంటే సంచితం నశింపచేయుట, ఆగామిని రాకుండా చేయుట. అవి రెండు చేయాలి. సంచితమును ప్రారబ్ధాన్ని అనుభవించాలి. ప్రారబ్ధాన్ని మాత్రం అనుభవించాలి. సంచితమును జ్ఞానము చేత నశింపచేయాలి. ఆగామిని రాకుండా చేయాలి. సంచితం అంటే ఏంటి స్వామి? ఇంతకు ముందు జన్మలంతా సంపాదించి పెట్టినటువంటి, కూడబెట్టినటువంటి ఒక పెద్ద రాశి, కర్మ రాశి. ఆ కర్మ రాశి అంతా వెనకాల ఉంది కాబట్టి అది సంచితం. ఆ సంచితంలో ఉండేటువంటి కర్మను అనుసరించి నీకు మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. ఆగామి అంటే నువ్వు సంకల్పిస్తూ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు సంకల్పించేటివన్నీ ఆగామి కింద వస్తాయి. కాబట్టి అక్కడ ఏమవుతుంది? వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నాం మనం. ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ మనము ఆగామిని నేను ఇలా ఉండాలా, అలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ, ఆ ఎక్స్పెక్టేషన్స్తో నువ్వు దానికి ఎన్నెన్నో ప్లాన్స్ చేస్తూ నీ మనసుతో సంకల్పం చేస్తూ ముందుకు పోతున్నావు. ఇది జరుగుతూ ఉండేటువంటి విషయం. కాబట్టి ఈ సంకల్పం చేస్తూ ఏదైతే మనం ఏమంటే శేఖర్ రెడ్డి గారు వాళ్ళు ఎవరో పెట్టారు చూడండి, ఆయన ఎవరో పెట్టారే, మీరు ఆయన్ని వెళ్ళిపోమని చెప్పండి గ్రూప్లో నుంచి. ఆయన ఇష్టం వచ్చినప్పుడు వచ్చేది, ఇష్టం వచ్చినప్పుడు పోయేది, ఆయన ఎందుకు ఇష్టం వచ్చినట్లంతా బాగలేదు పద్ధతి. వెళ్ళిపోమని చెప్పు. ఎందుకు? ఆయన ఊరికి వస్తే సక్రమంగా వినాలా, ఊరికి ఎందుకు ఆయనకు. అందుకే నేనేం చేస్తానంటే మనతో ఒకసారి మాట్లాడి, పరిస్థితి ఏదన్నా మాట్లాడితే కొద్దిగా బాగుంటుంది. ఒకసారి కూడా మనతో మాట్లాడలేదు, వ్యవహారం ఏం లేదు, మీరు చెప్పినారు కదా అని చెప్పి జాయిన్ చేశాం. సరే, ఇప్పుడేంటి? ఈ మన సంకల్పాలన్నీ చేస్తూ ఈ జరిగేటువంటి దానిని, అంటే ప్రకృతి అనేటువంటిది, నీ కర్మ అనేటువంటిది ఒకటి ఉందండి. నీ కర్మ అనేటువంటిది ఏదేది జరిపించాలనుందో అది జరిపిస్తూ ఉందండి. అంటే నీ కర్మను జరిపిస్తూ ఉండేదాన్ని నువ్వు చూస్తూ ఉంటే అది అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. అంటే జరుగుతూ ఉన్నటువంటిది ఏది ఉందో దాన్ని అనుభవించేస్తే అది ఖర్చు అయిపోతుంది. అది మనకు సరిపోవడం లేదు. అంటే ఏంటి? మన కర్మలో ఏది ఉందో ఆ కర్మను మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ కర్మను మనం యాక్సెప్ట్ చేయకుండా ఏం చేస్తున్నామంటే దానికి అపోజ్ చేస్తున్నాం. అంటే దీనికంటే ఇంకొక రకంగా ఉండాలని మనం అపోజ్ చేస్తున్నాం. అలా అపోజ్ చేస్తున్నాం చూడండి, అదే ఇప్పుడు ఆగామి కింద మారుతూ ఉంది. నువ్వు యాక్సెప్ట్ చేసినావని అనుకోండి. యాక్సెప్ట్ చేయడం అంటే ఏమి? ఎలా జరగాలనుందో అలా జరుగుతూ ఉంది, జరగని, జరగాల్సిందే జరుగుచున్నది అని యాక్సెప్ట్ చేసినావని అనుకో, నీ మనసు శుద్ధమవుతుంది. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏమవుతుందంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తావు. మూడో విషయం ఏంటంటే దీని వలన ఒకవేళ ఈ జన్మలో మనకు కావాల్సినటువంటి పరిస్థితులు లేకుండా ఇబ్బందులు కల్పించినా నెక్స్ట్ బర్త్లో
నెక్స్ట్ బర్త్లో ఏమవుతుందంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే మార్గంలో వెళ్ళగలిగేదానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను నీకు సక్రమంగా అమర్చి పెట్టినట్లుగా ఉండేటువంటి ఆ ప్రదేశములో నీ యొక్క జన్మ రావడం అనేది జరుగుతుంది. అంటే ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది ప్రారంభించినావో ఆ ఒక్క చిన్న యాక్సెప్టెన్స్ వలననే నీ యొక్క లైఫ్ మారిపోతుంది. సార్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఎవరైనా ఒకరిని మోసం చేశారనుకోండి. మోసం చేసుంటారు. ఆ ఎదుటి వ్యక్తిని వాళ్ళు క్వెషన్ చెయ్యాలి అని అనుకుంటే ఎదురు చెప్పినట్ట, సైలెంట్‌గా ఉంటే యాక్సెప్ట్ చేసినట్ట. ఆ సిట్యుయేషన్‌లో అడగకుండా ఉండలేరు. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చెయ్యి. నీ ప్రారంధంలో ఎవరి ప్రారంధంలో ఏది ఉందో అది జరుగుతూ ఉంది. ప్రారంధంలో అలా జరగాలని ఉందంటే ఎందుకు జరిగింది అట్లాగా? నిన్నే ఎందుకు మోసం చేశారు? నిన్నే ఎందుకు మోసం చేశారంటే ఉంది వెనకాల ఉన్నటువంటి దాని యొక్క ప్రభావం ఇక్కడ పడింది. అందువలననే మన పైన ఈ ప్రభావాలు వచ్చి పడుతున్నాయి. లేకపోతే ఊరికే రావుగా. కాబట్టి ఏం చేయాలంటే వెనకాల ఉన్నటువంటిది నడిపిస్తూ ఉంది అనేటువంటి దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు అది. ఇదే ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే దాని ప్రభావం ఏమిటి అనేటువంటిది తర్వాత తెలుస్తుంది. కానీ మన మనసు యాక్సెప్ట్ చెయ్యదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదంటే దాని వాసనలు అలా ఉన్నాయి. అందుకే చెప్పాను కదా, కర్తృత్వాసక్తి, అకర్తృత్వాసక్తి, ఫలాసక్తి, కర్మాసక్తి అనేటువంటివి. ఈ ఆసక్తులు అనేటువంటివి ఆ పని చేస్తాయి. వాసనలు ఉన్నాయి. వాసనల యొక్క ప్రభావము, వాసన వేగం ఏం చేస్తుందంటే మనల్ని దీన్ని యాక్సెప్ట్ చేయనీదు. వాసనాత్రయం ఉండాలి. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అని ఇవి 3 వాసనలు ఉన్నాయి. ఆ వాసనలు మూడింటిలోనూ బంధించి పడేస్తాయి. సరే, ఇప్పుడు ఆ టాపిక్ ఇక్కడ అట్లా వద్దు. సరే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కూడా ఇది సమాధానం. నీకు ఆత్మతత్వం కావాలనా, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి దాంట్లో నీకు కావాలనా? రెండే విషయాలు ఇక్కడ శాస్త్రం అనేటప్పుడు ఏమవుతుందంటే ఆత్మతత్వం అనేటువంటిది ఇది. ఆత్మ చెయ్యదు, చేపించదు. ఇక్కడ జరుగుతూ ఉందంటే కారణం నా ప్రారబ్ధం, నా కర్మ. నేను ఇంతకుముందు చేసుకున్న దాన్ని బట్టే జరుగుతూ ఉన్నది. నేను చేసుకోకపోతే ఏది జరగదు. ఎందుకంటే కర్మ అనేటువంటిది అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం. నా భుంక్తే క్షీయతే లోకం కల్పకోటి శతైరపి. అంటే మనం అనుభవిస్తూ ఉండేటువంటిదంతా కూడా మనం చేసుకున్నటువంటి కర్మయే మనం అనుభవిస్తున్నాం, కానీ ఇంక వేరే ఏమి అనుభవించట్లేదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే నా లక్ష్యం, ఆత్మస్థితిలో ఉండుటయే నా లక్ష్యం అనేది రావాలండి. ఇది అంత సులభంగా మనస్సు రాదు అక్కడికి. మీకు ఇక్కడ చెప్తాను, ఈ పాయింట్ దగ్గరికి ఈ పాయింట్ స్థిరపడడం అనేటువంటిది కావాలి. ఎప్పుడైతే ఈ పాయింట్ స్థిరపడుతుందో మనస్సుకి, అప్పుడు మాత్రమే వాడు ఇలా ఉండగలుగుతాడు. అప్పుడు యాక్సెప్టెన్స్ అనేటువంటిది వస్తుంది. ఈ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది తెలిసిన, వీనికి ఎంత కష్టం అంటే అబ్బా వర్ణించడానికి వీలుండదు. అన్ని విధాల కష్టమే. ఎందుకంటే నీ ప్రారంధంలో నీకు సపోర్టింగ్ లేదు. రెండవది, నీ చుట్టూ ఉండేటువంటి ఈ ఈశ్వరుడు ఏమన్నా నీకేమైనా సహకరిస్తాడా? ఈశ్వరుడు సహకరించడు. ఎందుకంటే నీ ప్రారంధంలో ఉంటేనే ఆయన సహకరిస్తాడు. ప్రారంధంలో లేకుండా ఆయన ఎట్లా సహకరించడు. వీళ్ళంతా కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ డప్పాలు కొట్టుకునే వాళ్ళు శాస్త్రం తెలియకుండా చెప్తుంటారు. కుదరదు. ఈశ్వరుడు కన్నా ఒకవేళ నీకు సహాయం చేస్తే ఆయన పార్షియాలిటీ అయిపోయిన వాడు అవుతాడు. పార్షియాలిటీ భగవంతుడు కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? బయట ఉండేటువంటిది సహకారం లేదు, నీ ప్రారంధంలో లేదు. ఇప్పుడు ఆత్మస్వరూపం వైపు పోవాల్సి వస్తుంది. సైలెంట్గా ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి. చూడండి ఎంత కష్టమో. పైగా జీవనం జరుగుట కొరకు, జీవనం అనేటువంటిది కొనసాగుట కొరకు కష్టమవుతూ ఉంటుంది.
ఎంత ప్రాబ్లమాటిక్ అంటే అంత ప్రాబ్లమాటిక్. ఇక్కడే తితిక్ష అనేటువంటిది అవసరం. తితిక్ష. తితిక్ష అంటే ఓర్పు. ఏం ఓర్పు? ఓర్చుకున్నట్టు కాదు, ఓర్చుకొని ఉండేది కాదు. ఓర్చుకున్నట్టు అంటే ఇప్పుడు నొప్పి వస్తుంది కొంతమందికి, ఏదో కాలుకి దెబ్బ తగిలింది, దాన్ని ఓర్చుకుని కూర్చుంటారు. ఆ ఓర్పు కాదు, శాస్త్రజ్ఞానముతో కలిగినటువంటి ఓర్పు. అంటే నా ప్రారంధం ఎట్లుందప్ప, నా ప్రారంధంలో ఉండేదాన్ని దీన్ని ఎవరు తప్పించగలుగుతాడు? నా ప్రారంధంలో ఉండేదాన్ని తప్పించలేము. నేను ఇప్పుడు భగవంతుని ఏం ప్రార్థించినా ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? చూడండి ఎట్లా ఉందో. ఆయన ప్రార్థించినా ఆయన కూడా సపోర్ట్ చేయాలనంటే నా ప్రారంధంలో ఉంటే ఆయన ఏమైనా చేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్యాంకు లేకపోయి బ్యాంకులో డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వాలంటే నా అకౌంట్లో ఉంటేనే క్యాషియర్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. అదేవిధంగానే ఇక్కడ ఈశ్వరుని దగ్గర కూడా నేను పోయి అడిగితే ఈశ్వరుడు నాకు సహాయం చేయాలంటే నా అకౌంట్లో ఉంటేనే చేస్తాడు. చూడండి, నేను చెప్పేటువంటివి ఇక్కడ చేసే విచారణ అనేటువంటిది మీకు తెలిసిందేదుందో బద్ధ విరోధం అండి. ఇక్కడ బద్ధ విరోధం. ఎందుకంటే ఏందేందో చేస్తే ఆయన దేవుడు అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, ఆ విధంగా చేస్తాడు, అందుకోసమే కదా మనం పోతా ఉండేది. ఇవన్నీ కరెక్టే, నేను కాదని నేను చెప్పట్లేదు. కానీ అది కూడా ఏమైపోయింది ఇప్పుడు? అది కూడా నువ్వు పెంచుకుంటున్నావు, కర్మను పెంచుకుంటున్నావు, నీ మనసులో నెక్స్ట్ ఆగామిని పెంచుకుంటున్నావు. ఈశ్వరుడు సహాయం చేస్తున్నాడంటే ఏ విధంగా సహాయం చేస్తాడు అవన్నీ వస్తాయి అక్కడ. మళ్ళీ మీరు ప్రశ్నలు వేయాల్సి వస్తుంది, వేస్తే నేను దాని గురించి సమాధానం చెప్పగలుగుతా. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు సహాయం అని అంటే కూడా నా ప్రారంభంలో ఉంటే చేస్తాడు, లేకపోతే ఎందుకు చేస్తాడు? ఆయన మాత్రం చేయలేడు అని వీడే నిర్ణయం చేసుకొని ఓపికగా ఉండటం, దానిని తితిక్ష. ఎంత కావాలి, ఎంత ఇది కావాలి చెప్పండి. అది రావడం కోసం ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు వీడికి ఈ తితిక్ష రావాలనంటే వీడు యాక్సెప్టెన్స్ చేస్తూ ఓపికగా ఉండాలంటే ఒకటే ఒకటి దారి ఏమిటంటే శాస్త్రజ్ఞానం. అంటే భగవంతుడు చేసే సహాయం ఇదే. భగవంతుడు చేసే సహాయము ఇదే. ఏమిటా సహాయము? జ్ఞానం, శాస్త్రజ్ఞానం. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఇలా ఎందుకు జరగడం లేదు, వేరే వాళ్ళ నుంచి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ విషయాలన్నీ ఉన్నాయి చూడండి. దీనికి సంబంధించినటువంటి వివేకాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. వాడికి ఆ బుద్ధియోగమును నేను అనుగ్రహిస్తాను. చూడండి, భగవంతుడు దాంట్లో నుంచి బయటపడేస్తానని చెప్పట్లేదు, బుద్ధియోగమును ఇస్తాను. అంటే అతనికి దీనికి సంబంధించినటువంటి వివేకమును కలిగేటట్లుగా నేను చేస్తాను. వివేకం కలిగేటట్లు చేస్తానంటే డైరెక్ట్గా ఆయన ఏమన్నా ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టి నీకు వివేకం కలిగేటట్లుగా చేస్తాను చెయ్యడు. నీకు నీ బుద్ధికి పట్టేటట్లుగా, నీ బుద్ధికి దాన్ని గుర్తించగలిగేటట్లుగా, ఆ విచారణ జ్ఞానమును నీకు కలిగేటట్లుగా నీకు దానికి సరిపోయేటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకుని పోతాను, అక్కడ విడిచిపెడతాను. అది అక్కడ భగవంతుడు చేస్తున్నటువంటి సహాయం. అది కూడా చేయాలంటే అది కూడా నా యాక్సెప్టెన్స్ని బట్టి అది కూడా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందో. కాబట్టి ఇలా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా యాక్సెప్టెన్స్ చేస్తే ఇప్పుడు చూడండి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో చూడండి. ఇక్కడ జీవితం జరగాలన్నా వద్దా? జీవితం జరగాలి, జీవితం కొనసాగాలి. తర్వాత నా పైన కొంతమంది ఆధారపడి ఉంటారు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక స్టేజ్లో ఉంటాను, అంటే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, నేనున్నాను, నాకంటూ ఒక లెవెల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ ఉన్న ఫలంగా ఇప్పుడు మనం ఇంతవరకు విచారం చేసుకున్నామే,
ఇలా ఉండాలంటే సాధ్యమవుతుందా? యాక్సెప్టెన్స్ చేయాలంటే సాధ్యమవుతుందా? కాదు. ఉన్న ఫలంగా యాక్సెప్టెన్స్ చేయాలంటే సాధ్యం కాదు. అలా సాధ్యం కావాలంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టుచున్నాను అని నువ్వు అనుకుని ప్రయత్నం చేస్తే అప్పుడు కర్మలో నేను బంధింపబడిపోతున్నాను, ఈ కర్మలో నుంచి నేను బయటపడడం ఎలాగా అనేది ఇప్పుడు వస్తుందండి కర్మయోగం యొక్క విషయం. నేను ఇంతవరకు కర్మయోగం గురించి మాట ప్రస్తావన చేయాల, ఇప్పుడు చెప్తున్న కర్మయోగం అంటే ఏంటి? ఇప్పుడు కర్మను నేను విడిచిపెట్టాల్సిన పని లేదు, కర్మను చెయ్యాలి. కర్మ ఫలం అనేటువంటిది ఇది కూడా ఉంది. కర్తృత్వాసక్తి ఉండకూడదు, అకర్తృత్వాసక్తి ఉండకూడదు, కర్మాసక్తి ఉండకూడదు, ఫలాసక్తి ఉండకూడదు. కానీ ఇప్పుడు నాకు జరగాల్సింది జరగాలి. ఎట్లా? చూడండి ఎట్లా ఉందో. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎవరెవరు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు. ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, ఇంట్లో చేసేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఓకే. నేను ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు జీతం కోసం పని చేస్తున్నామా, లేక నా బుద్ధిని అనుసరించి నా బుద్ధిలో ఉండేటువంటి ఆ విజ్ఞానముని ఏదైతే ఉందో ఆ విజ్ఞానముని ఇక్కడ పనిచేస్తున్నానా? రెండు విషయాలు. అంటే జీతం కోసం పని చేయుట ఒకటి, రెండవది ఏమో దాంట్లో జీతంతో పాటుగా ఈ అవకాశమును ఉపయోగించుకునుట. తద్వారా ఏమైపోతుందంటే నా పనిని నేను చేస్తూనే దీనిని నేను క్యాష్ చేసుకునుట. దీంట్లో క్యాష్ చేసుకునేది అంటే ఏంటి? నా పనిని నేను చేయుట అనేటువంటిది దాన్ని చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు సపోజ్ ఒక అతను ఆఫీస్లో పనిచేస్తున్నాడు. అతను సర్టిఫికెట్స్ ఇష్యూ చేసేటువంటి దీంట్లో కూర్చొని అని అనుకోండి. సపోజ్ అతను బర్త్ సర్టిఫికెటో డెత్ సర్టిఫికెటో ఇష్యూ చేసేటువంటి దాంట్లో ఉంటాడు. ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్ అనేటువంటిది ఒక అతను అప్లికేషన్ పెట్టుకున్నాడు. బర్త్ సర్టిఫికెట్ అనేటువంటిది ఆయన 7 daysలో ఆయన ఇస్తాడు కూడా, రెడీ అవుతుంది కూడా. సరే, 7 daysలో రెడీ అయిన తర్వాత అతన్ని అంటే నా డ్యూటీ నేను చేయుట అనేది చేశాడని అనుకోండి. అతను 7 రోజుల్లో వస్తే అతనికి ఆ బర్త్ సర్టిఫికెట్ ఆయనకి ఇచ్చేస్తే వాటికి ఆయన డ్యూటీ చేసిన వాడు అవుతాడు. అప్పుడేమవుతుంది? జీతం ఎలాగూ వస్తుంది, నెల అయిన తర్వాత జీతం ఎలాగూ వస్తుంది, జీతం రాకుండా పోదు. కానీ ఇతనేం చేస్తాడంటే ఇప్పుడు అతనికేమో బర్త్ సర్టిఫికెట్ ఇతనే ఇవ్వాలి. ఎందుకంటే ఈ సీట్లో కూర్చొని ఉన్నాడు కాబట్టి ఈ సీట్లో ఉండేవాడే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి అక్కడ. వీడు ఇప్పుడు ఏం చేస్తాడంటే బర్త్ సర్టిఫికెట్ ఇప్పుడు ఏమన్నా అంటే, సార్ అయింది కదా సార్ ఇవ్వండి సార్ ఏంటంటే, అయ్యా ఏం నీ పని ఒకటేనా నాకు ఉండేది, నాకు ఎన్ని పనులు ఉన్నాయి, ఇన్ని పనులు ఉన్నాయి చూసుకొని వస్తామని అంటాడు. నేను డైరెక్ట్గా చూసినటువంటివండి 300 చేతులు పెడితే 5 సంవత్సరాలకు ముందు నేను చెప్తాను, 5-6 సంవత్సరాలకు ముందు కథ నేను చెప్తాను. 300 చేతులు పెడితే గంట తర్వాత రా అంటాడు. గంట తర్వాత వస్తే ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇక్కడ ఇతను చెయ్యాల్సిన డ్యూటీని ఇతను డ్యూటీ చేశాడా? డ్యూటీ చేశాడు. డ్యూటీనే చేశాడా? డ్యూటీనే చేయలేదు. డ్యూటీనే చేస్తే తన విద్యుక్త కర్తవ్యము చేసి ఉండేవాడు. తన విద్యుక్త కర్తవ్యం చేస్తే ఏమవుతుంది? తన విద్యుక్త కర్తవ్యం చేస్తే కరెక్ట్గా కర్మ చేసేసి ఉండేవాడు. బర్త్ సర్టిఫికెట్ రెడీ అయిపోయి ఉంటుంది. అతను ఎప్పుడన్నా రానిలే, ఎప్పుడు వస్తే వచ్చి ఒకవేళ అనుకో, బాబు నీది రెడీ అయిపోయిందమ్మా, నీ సర్టిఫికెట్ తీసుకెళ్ళిపోవచ్చు అని అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అతను. హ్యాపీగా ఫీల్ అయ్యి అతని ముఖంలో కనిపిస్తుంది చూడండి ఆ గ్లో. ఎవరు బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్తున్నాడే అతని ముఖంలో కలుగుతుంది గ్లో. అదే నీకు ఆశీర్వాదం.
అతని యొక్క మనస్సులో కలిగేటువంటి భావనే నీకు అతని నుంచి వచ్చేటువంటిది. అదే ఈశ్వరారాధన. ఈశ్వరారాధన అంటే ఈశ్వరుని నిలబెట్టి ఆయనకు పూల కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ మత్తి. ఎందుకురా ఇది పూజ పాడ, ఇదంతా ఇది కూడా పూజే కావచ్చు. ఈ పూజ అనేటువంటిది చాలా చాలా హీన స్థితిలో ఉండేటువంటి వాళ్ళు, గౌణ స్థితిలో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి పూజ. భగవద్గీతను చెప్తూ, భగవద్గీత విచారణ చేస్తూ, ఏంటంటే వీళ్ళండి నేను మాట్లాడితే కొద్దిగా బాగుండదు, ఎందుకంటే అంత హీన స్థితిలో ఉండేటువంటి స్థితిలో ఉన్నారు. ఏం చేస్తాం మనం ఏం చేయలేము. అందుకనే నేను ఇక్కడ ఇంత మనస్సులో కలిగినటువంటి ఆవేదనతో నేను ఇక్కడ చెప్తున్నాను. లేకపోతే నేను ఇంత చెప్పాల్సిన పనిలా. ఎందుకంటే వీళ్ళు దాన్ని ఎంత వైలేట్ చేసేసారంటే, ఒక తూర్పు మార్గంలో పోవాలంటే పడమర మార్గంలో పోతే ఇదే కరెక్ట్ అనేటువంటి దాంట్లో వాళ్ళు భ్రమపడి అదే నిజమనిపోయి కూడా మళ్ళా దాన్ని పట్టుకొని, అది ఏందో లేండి అదంతా వాళ్ళ కర్మలు వాళ్ళది. కాబట్టి ఇక్కడ ఏంటంటే పూజ చేయడం అనేటువంటిది ప్రాథమిక స్థాయిలో కావాల్సిందే, కానీ అదే సత్యం అని పట్టుకుంటే మాత్రం తప్పు అవుతుంది. సరే, ఇప్పుడేంటి, ఇప్పుడు ఇది నిజమైన పూజ అవుతుంది. ఎందుకు? అతని యొక్క మనస్సులో 2-3 సార్లు తిరిగే పని లేకుండా, నేను సార్ ఇది ఇచ్చానా, అప్లికేషన్ పెట్టుకున్నానా, అక్కడ పోతే మాత్రం ఆ సార్ ఉన్నంత వరకు బాగా కరెక్ట్గా పని జరుగుతుంది ఆయన అని వాడికి ఒక విధమైనటువంటి భావన వస్తుంది. పైగా వాడేం తెలిసినోడేం కాదు, వాడెవడో వచ్చాడు, వాడి పని నేను చేయాల్సింది కాబట్టి నేను చేశాను, ఇది నా విద్యుక్త కర్తవ్యమును నిర్వర్తించుట. అదేవిధంగానే సపోజ్ ఈ పిల్లలకు విద్యను చెప్పే పని ఉంటుందని అనుకోండి. విద్యను చెప్తున్నాడు, విద్యను చెప్పేటప్పుడు కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఏమో క్లవర్ స్టూడెంట్స్ ఉంటారు. క్లవర్ స్టూడెంట్స్ ఏమో వెంటనే గ్రహిస్తారు. ఈ డల్ స్టూడెంట్స్ ఉంటారు చూడండి, వాడు గ్రహించడు. వాని గురించి వీడు ఇంతే, వాడి పరిస్థితి ఇంతే, వాడితో పని లేదు, వాడిని ఇచ్చిపెట్టి వేరే వాని కథ మనం చూసుకుంటూ పోదాం అని కొంతమంది చాలా ఎక్కువ ఇది చేస్తుంటారు. కానీ అట్లా కాకుండా నా విద్యుక్త కర్తవ్యం ఏమిటి, అర్థమయ్యేటట్లుగా చెప్పుట అనేది వచ్చిందని అనుకోండి. అప్పుడేమైపోతుంది తెలిసిన, వానిని దృష్టిలో పెట్టుకుంటూ ఉండదు. ఇప్పుడు మన దృష్టి ఎప్పుడు వానిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్తుంటాం సహజంగా. అంటే ఎదుటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మనం పనిచేస్తూ ఉంటాం. నేను చెప్తా అనేది వానిని దృష్టిలో పెట్టుకోవడం కాదు, నన్ను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే నన్ను నేనే, ఎవడికి వాడే, నేను చేయాల్సిన పనిని చేస్తున్నానా లేదా, నేను చేస్తున్న పనిని సక్రమంగా చేస్తున్నానా లేదా, నేను చేసే పనిని సక్రమంగా చేయుట అనేది చేసామని అనుకోండి. సక్రమముగా చేయుట చేస్తే వాళ్ళు గ్రహించేటువంటి వాళ్ళల్లో కూడా, గ్రహించేవాడు ఎలాగో గ్రహిస్తాడు, గ్రహించలేని వాడు కూడా ఏమవుతాడంటే క్రమంగా 1, 2, 3 సార్లు చూసి, చూడండి ఈసారి ఎందుకో ఈయన చెప్పేదంటే ఒక డిఫరెంట్ ఉందండి, ఈ డిఫరెన్స్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ చెప్పే విధానం అయితే బాగుంది, నాకు కొద్దిగా బాగా కూడా అర్థమవుతుంది అనేటువంటి భావన వాడికి కలుగుతుంది. క్రమంగా వాడిలో మార్పు వస్తుంది. ఇప్పుడు నేనున్నాను చూడండి, నేను చెప్పుడు కూడా ఉంది చూడండి. ఇది నేను మీకు అర్థం కావాలి అని నేను చెప్పుట కాదు ముఖ్యమైనది. నేను చాలాసార్లు చెప్తూ కూడా ఉన్నా, మీకు అర్థం కాదని కూడా చెప్తూ ఉన్నా. మీకు అర్థం అవుతుంది, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలని నేను దృష్టి పెట్టుకున్నాను అనుకోండి, అది ఎప్పుడు జరగదు. అది మీకు అర్థం కావాలని కాదు నేను చెప్పాల్సింది, నేను చెప్పాల్సింది ఏమిటి, నేను ఏది ఉన్నదానిని ఎలా చెప్పాలి, ఆ ఉన్నదానిని చెప్తే వాళ్ళు గ్రహిస్తారు. ఇది ఎందుకంటే స్వామి తత్విదానంద స్వాముల వారు 30 సంవత్సరములకు పూర్వం, 30 సంవత్సరాలకు పూర్వము వారు మామూలుగా రామాయణము, భారతము, భాగవతము ఇవన్నీ కూడా చెప్పేవారట. చెప్తూ ఉంటే వారి మనస్సుకు సంతోషం కలగలేదట. ఎందుకంటే ఎంతసేపైనా తత్వం వైపు వీరి దృష్టి, ఉన్న యథార్థమును చెప్పాలనే దృష్టి. కానీ అక్కడికి పోతే
అక్కడ వేరే దృష్టి, అంటే కథలను చెప్పటమో ఇంకా వేరే ఏదేదో ఉంటుంది, అక్కడ అది చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే అలా ఉన్నప్పుడు ఎక్కడ పోయినా ఏ ఉపన్యాస వేదికకు పోయినా ఇలాగే ఉంటుంది అక్కడ. సరే, వీరికి వాళ్ళు చెప్తా ఉండే విధానం అనేటువంటిది అంతా కూడా శాస్త్రానికి విరుద్ధంగా ఉంది, అది తనకు తెలుస్తూ ఉంది. కానీ వీరేం చేశారంటే కొద్దిగా మనసు మార్చుకొని ఉన్న యథార్థతను చెప్పుదాము అని ప్రయత్నం చేశారట. ప్రయత్నం చేస్తే 1, 2, 3 సార్లు ప్రయత్నం చేసిన తరువాత ప్రజలను, అంటే ఎవరైతే శ్రోతలు ఉన్నారో శ్రోతల నుంచి క్వశ్చన్ రావడం ప్రారంభించింది. క్వశ్చనింగ్ అది రావాలి. మామూలుగా వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే ఇప్పుడు నరసింహావతారం యొక్క ఘట్టం, ఈ నరసింహావతార ఘట్టం చెప్తే ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, ఈ నరసింహావతారం ఇదంతా చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తారు తెలిసిన, ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది, తర్వాత ఇది చెప్తాడు. వీడికి తెలిసిన కథే కదా, ఆ తెలిసిన కథను గురించి ఇట్లా చెప్తున్నాడా లేదా, ఆయన కరెక్ట్గా చెప్తున్నాడా లేదా, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వీళ్ళు. అంటే కథ ఉంటుంది అక్కడ. ఇది ఇలా ఉన్నంతకాలము వాడు ఆలోచన చేయడు. వాడు ఆలోచన చేయకపోగా ఇలాగే చెయ్యాలి, ఇదే పద్ధతి అని ఎంతసేపు దీంట్లోనే ఉంటారండి, ఎంతసేపు దాంట్లోనే ఉంటారు. రోజు పాడిందే పాడరా, పాసి పండ్ల దాసరి అని ఈ పూజ కూడా ఉంటుంది చూడండి. రోజు అదే పూజ, రోజు అదే అభిషేకం, రోజు అదే దేవుడు. దానికంటే ఏముందండి? వీడు దేవుడు అంటే ఏమో తెలుసుకుంటున్నాడా? దేవుడు అంటే వీడి ఇంట్లో ఉండే విగ్రహము, లేదా ఆ గుళ్ళో ఉండే విగ్రహము, లేదా వీడు ఇంకెక్కడో పోయి చేసేటువంటిది, ఇవే ఉన్నాయి. కానీ దేవుడు అంటే ఎవడు అనేమన్నా వీడు ప్రశ్న వేసాడా? ఒక్కసారన్నా వేసాడా? వీడు ఎందుకంటే వీడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాడు. దేవుడు అంటే ఈయనే, దేవుడు అంటే ఆయన ఉన్నాడు. పైగా నారాయణ, రుద్రుడు వెళ్ళిపోతాడంట, బ్రహ్మ వెళ్ళిపోతాడంట, నారాయణుడు మాత్రము స్టాండర్డ్ అంట. ఇట్లా చెప్పేటువంటి వాళ్ళని ఏం చేస్తే కుదురుతారు చెప్పండి? ఇట్లా చెప్పేటువంటి వాళ్ళు సామాన్యులు కూడా కాదు, పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తుంటారు. ఇట్లాంటివన్నీ ఏం చేయాలి తెలిసిన, ముందు మైండ్లో నుంచి దీనికి సాక్ష్యం ఏంటయ్యా, దీనికి ప్రమాణం ఏంటయ్యా చూపించు అని అంటే బుద్ధి ఉండేటువంటి వాడు ఒక్కడన్నా అడుగుతాడా? ఒక్కడు కూడా అడగడండి. దీనికి ప్రమాణం ఏంటి, నువ్వు ఎలా చెప్తున్నావు ఏమని చెప్పరండి. ఎందుకంటే వీడు కూడా అదే ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఏమని? అవును, దేవుడు మాత్రమే అంటాడు, దేవుడు ఆయన ఒకడే. ఇప్పుడు పైగా దీన్ని ఏం చెప్తున్నాడు? శివుడు కాదు, బ్రహ్మ కాదు. ఉండొచ్చు, నారాయణుడే ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు కూడా అదే కదా, వీళ్ళు కూడా ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నది కరెక్టే అనేసి వాదిస్తారు ఇంకా మనకి. ఎందుకంటే వీడికి తెలుదు, వాడికి తెలుదు. పోనీ ప్రమాణం ఏమన్నా ఉందా? అది తెలుదు. పోనీ ప్రమాణం ఏదైనా చెప్పేవాడు వచ్చినట్టుకో, వీడికి ఏం తెలుసు, వీడు ఎంతసేపు వీడు ఇట్లా మాట్లాడతాడు, వీడిని దూరంగా పెట్టండి రా అని ఇట్లా దూరంగా పెడతారు. ఇట్లాంటి వ్యవహారాలు ప్రశ్నించడం అనేటువంటిది లేనంత కాలము భగవంతుని తత్వముని తెలుసుకున్నట అనేటువంటిది జరగదు. ఏమండి? సరే, కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు ప్రశ్నించడం అనేటువంటిది మొదలయ్యిందట స్వామీజీ వారు 30 సంవత్సరాలకు ముందు చెప్పినప్పుడు. ఇది చెప్పిండేటువంటిది నేను విన్నటువంటిది. దాన్ని ఒక 3 సంవత్సరములకు ముందు చెప్పినటువంటి దాన్ని నేను విన్నాను. అంటే ఇప్పుడు దాదాపు 33 సంవత్సరములకు ముందు స్వామీజీ దాన్ని చెప్పిన తర్వాత వాళ్ళ నుంచి ప్రశ్నించడం అనేది ఉంటుంది శ్రోతల నుంచి వచ్చినప్పుడు. అంటే వీళ్ళకి చెప్పాల్సిన విధానంలో మనం కరెక్ట్గా చెప్తే వీళ్ళు కూడా గుర్తిస్తున్నారు, కాబట్టి నేను వెళుతానని చెప్పి శంకర భాష్యమును ఆచార్యులు వారు చెప్పడం జరిగిందనమాట. అంటే ఏంటి? ఉన్నదాన్నే చెప్పాలి, లేని దాన్ని వద్దు, ప్రమాణపూర్వకంగా చెప్పాలి. ప్రమాణపూర్వకం అంటే మీరు ఎంత ప్రమాణం చేస్తారో అట్లా కాదండి. ప్రమాణం అంటే అజ్ఞాతార్థ జ్ఞాపక అసాధారణ కారణం ప్రమాణం. అంటే నీకు తెలియని విషయాన్ని తెలియజేసేటట్లుగా
శాస్త్రంలో చెప్పిన విషయాన్ని చెప్పుట అది ప్రమాణం. దానిని కరెక్ట్గా చెప్తే అది ప్రమాణం అవుతుంది. ప్రమాణబద్ధంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుట అది శాస్త్రం, అది ప్రమాణం అవుతుంది. కాబట్టి స్వామీజీ చెప్పినటువంటి విషయం. కాబట్టి నేను కూడా ఏంటంటే, ఎందుకంటే నేను కూడా ఆ మార్గంలో ఉన్నాను కాబట్టి, ఆ మార్గంలో ఉన్న కారణము చేత నేను కూడా స్పష్టంగా కొద్దిగా అంతో ఇంతో గుర్తిస్తున్నాను కాబట్టి, కరెక్ట్గా ఇదే మార్గం అనేటువంటి దానిని స్పష్టమైంది కాబట్టి, అదే విషయాన్ని మీకు కూడా నేను చెప్పుచున్నాను. ఇంకా రేపు నేనేం చేస్తానంటే కర్మయోగం అనేటువంటి దాన్ని కంక్లూజన్ రేపు చేస్తా. కర్మయోగం రేపు కంక్లూజన్ రేపు చేస్తాను. ఎందుకంటే ఇక్కడ వరకు కొద్దిగా అర్థమైందిగా. ఇప్పుడు జీవితంలో ఇక్కడ జరిగేటువంటి దాంట్లో ఫస్ట్ యాక్సెప్టెన్స్ రావాలి. రెండవది, ఇప్పుడు నా జీవితం జరగాలనంటే ఎలా చేయాలి, దీంట్లో ఇప్పుడు నేను కర్మను చెయ్యాలనా వద్దా, చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఇవి చేస్తే అక్కడేమవుతుందంటే అది కర్మయోగం యొక్క ప్రభావం అనేటువంటిది అక్కడ నీకు తెలియడం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. కాబట్టి దీన్ని ఇంకొద్దిగా రేపు చెప్పి తర్వాత మళ్ళీ మనం చేస్తాం. చెప్పండి అమ్మగారు. శాస్త్రము దేవుడు చెప్పాడా సార్? శాస్త్రమును దేవుడు చెప్పారానంటే దైవ అనుభూతిని పొందిన మహానుభావులు చెప్పినారు. భగవంతుడు చెప్పేదానికి, భగవంతుడు అంటే ఆత్మస్వరూపం అనుకోండి, ఆత్మస్వరూపానికి నోరు ఉంటే కదా చెప్పేదానికి. ఆత్మస్వరూపానికి నోరు లేదు, నోరు లేనప్పుడు ఎట్లా చెప్తుంది? మరి శాస్త్రపరంగా మనం వెళ్ళాలి అని ఎలా, అది కరెక్ట్ అని మనం ఎలా? ఇప్పుడు మీరున్నారు కదా, మీరు మీ జీవితంలో ఏవో మీకుండే అనుభవం మీకుంటుంది. మీకుండే అనుభవాన్ని కూడా ఆల్రెడీ చవిచూచి, ఇవే కాకుండా ఇంకా వేరే విషయాలన్నింటినీ కూడా చవిచూచి, వీటన్నింటి నుంచి ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా నాకు శాంతిని ఇవ్వలేదు అని గుర్తించి, దేనివల్ల శాంతి కలుగుతుంది అనేటువంటి దాని గురించి ప్రయత్నం చేసి, అలా ప్రయత్నం చేసి 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 అన్నింటినీ చూసేసి వాళ్ళు ఒక ఫైనల్ స్టేజ్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరిగిందనమాట. ఆ నిర్ణయానికి రావడం అనేటువంటిది కేవలం బుద్ధితో నిర్ణయం కాదు. నిన్న ఇది చెప్పాం కదా, నేను దైవాత్మశక్తి నిగూఢాం అనేటువంటిది చెప్పాం కదా, స్వగుణై నిగూఢాం అనేటువంటిది. అక్కడ బ్రహ్మవిదో వదంతి, బ్రహ్మవిధులుగా ఉండేటువంటి వాళ్ళు ఒక జాగాలో కూర్చొని ఇలా పరిశోధన చేసి దాని తరువాత కదా వాళ్ళు చెప్పారు. అంటే మన 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 ప్రయత్నాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేశారు. ఈ ప్రయత్నాలన్నీ చేసి ఇవన్నింటి మార్గం కూడా తెలిసి, దీని ఫలితం ఎలా వస్తుందో తెలిసి, ఇవన్నీ కూడా ప్రయోజనము లేదని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేసేసి ఏది నిజమైనటువంటిదో అనేటువంటి దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని కేవలం ఆత్మానుభూతిని పొందిన మహానుభావులు ఆత్మానుభూతిలో ఉండి చెప్పినటువంటి ఉన్నాయే, అది శాస్త్రం. అది సరే. దీన్ని ఇంకా రేపు నేను పూర్తి చేస్తాను. మళ్ళీ బుధవారం రోజు నైట్ క్లాస్ ఉండదు, మార్నింగ్ మాత్రం క్లాస్ ఉంటుంది. నేను ఆ విషయాన్ని మళ్ళీ నేను రేపు చెప్తాను. సరేనండి. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः
శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. ఓం ఓం. వెరీ గుడ్.